లిక్కర్ కుంభకోణంలో ఈ వార్త మాత్రం కాస్త రిలయబుల్ వార్త అనాలి. ముడుపులు ఇవ్వని బ్రాండ్లను చంపేశారు. మెక్డోవెల్ బ్రాందీ వాళ్ళు 2018-19లో 22,73,098 అమ్మితే 23-24లో 5 అమ్మారు. ఇంపీరియల్ బ్లూ విస్కీ 20,21,955 అమ్మితే 23-24లో 7 అమ్మారు. అదే సందర్భంలో కింగ్ ఫిషర్ బీర్ 1,02,47,566 బాబు గారి టైంలో అమ్మితే జగన్ టైంలో 11,82,388 అమ్మారు. బడ్వైజర్ బీర్ 22,52,195 బాబు గారి టైంలో అమ్మితే 23-24 జగన్ టైంలో ఒక్కటి కూడా అమ్మలేదు. ఇది అంటే వాళ్ళు డబ్బులు లంచాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ సరుకు కొనలేదు అన్నటువంటి. ఇది ఖచ్చితంగా అసలు వాస్తవంగా జగన్ గద్దె దిగడంలో ఇదే కీలకం. ఇట్లాంటి హై బ్రాండ్స్కి వచ్చేటప్పటికి అమ్మనివ్వకపోవడం వలన ఎదురైంది. ప్రభుత్వం ఏం చెప్తుంది, మద్య నిషేధంలో భాగంగా రెగ్యులర్ అలవాటు ఉన్న బ్రాండ్స్ని తగ్గించడం కోసం అన్నటువంటిది. వాస్తవంగా అది WHO నిబంధనల ప్రకారం కరెక్టే, కానీ లంచాల కాన్సెప్ట్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ప్రజలు కూడా అది నమ్మబట్టినే జగన్ని ఓడగొట్టారు.